వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ హేమమాలిని. రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించనున్న వ్యూహం సినిమా రిలీజ్ కు మోక్షం లభించింది. రాజకీయ నేపథ్యం ఉన్న ఈ మూవీ రిలీజ్ కు దాదాపు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. హైకోర్టు సూచనలతో సెన్సార్ బోర్డు వ్యూహం సినిమాకు రెండోసారి సెన్సార్ సర్టిఫికేట్ మంజూరు చేసింది. దీంతో ఈ నెల 16న వ్యూహం సినిమాను విడుదల చేసేందుకు సినిమా నిర్మాత అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న వ్యూహం నవంబర్ 10నే థియేటర్లో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఇందులో ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులను కించపరిచే విధంగా సన్నివేశాలను చిత్రీకరించారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో సహా మరికొందరు ప్రధాన రాజకీయ పార్టీ నేతలు హైకోర్టులో పిటిషన్ వేశారు. వ్యూహం సినిమాను రిలీజ్ చేయవద్దంటూ అందులో కోరారు. దీంతో వ్యూహం సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. అయితే చిత్ర నిర్మాత, దర్శకుడు తదుపరి సినిమా రిలీజ్ జాప్యంపై కోర్టును ఆశ్రయించారు. ప్రతిగా పిటిషన్లు దాఖలా కావడంతో మరోసారి హైకోర్టు సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. మరోసారి చిత్రాన్ని పరిశీలించి సినిమాకు సర్టిఫికేట్ ను జారీ చేయవలసిందిగా ఆదేశించింది. తాజాగా సెన్సార్ బోర్డు వ్యూహం సినిమాకు సర్టిఫికేట్ ను జారీ చేసింది. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన సినిమా వ్యూహం. జగన్ పాత్రలో రంగం మూవీ ఫేమ్ అజ్మల్, ఆయన సతీమణి వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి పాత్రలు కూడా ఇందులో చూపించారు వర్మ. ఇప్పటికే యాత్ర 2 సినిమాతో ఏపీలో రాజకీయాలు హాట్ గా మారాయి. మరి వారం రోజుల గ్యాప్ లో వ్యూహం కూడా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ లో పొలిటికల్ డైలాగులు ఓ రేంజ్ లో పేలాయి. మరి రిలీజ్ అయ్యాక ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.